చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉందని మీరు నమ్ముతూ ఉన్నారా? 100% నమ్ముతా. ఉందా? 100% నమ్ముతా. ఇప్పుడు అంత బ్రాండ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్‌ని చూసి రావాలి గానీ, స్థలాలు తక్కువకి ఇస్తున్నా అంటే గూగుల్ రావటం, స్థలాలు తక్కువకి ఇస్తున్నా అంటే ఊరు పేరుని ఉర్సా క్లస్టర్స్‌కి ఇవ్వటం, ఈ లేదంటే ఎక్కడో బిజినెస్ చేసుకొని మీకందరికీ తెలుసు. ఇప్పుడు మనం మాల్స్‌లోకెళ్తాం. మాల్స్ అన్ని ప్రైవేట్ మాల్సే ఉంటాయి. లూలు అనే ఒక మాల్‌కి స్థలాలు ఇవ్వటం ఇవన్నీ చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడుకి బ్రాండ్ లేదు. కేవలం స్థలాలు ఊరికిచ్చినందుకు వస్తున్నారు అంటున్నారు. దానిపైన మీరు నేను అంటుందేంటంటే, ఒక సీఈఓకి గానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ, ఒక విజన్ ఉంటది. రాష్ట్రాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి, కంపెనీని ఏ రకంగా డెవలప్ చేయాలని ఒక విజన్ ఉంటది. ఓకే. ఆ విజన్‌లో ప్రాతిపదికన ఈరోజు నా రాష్ట్రానికి 10,000 ఉద్యోగాలో, లేదంటే 200 ఉద్యోగాలో, 100, 200, 500, 1000, 10,000, 5,000 తీసుకోండి. కేటగరీస్ ఉన్నాయి. దానిలో కూడా ఏపీఐఎస్సీలో కేటగరీస్ ఉన్నాయి. ఎంత ఉద్యోగాలు ఇస్తే దానికి తగ్గట్ట భూములు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో తప్పేముంది అని అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్. లెట్ మీ కంప్లీట్. ఫస్ట్ పాయింట్, పెట్టుబడిదారులకి భూములు ఇవ్వడంలో తప్పేముంది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధి కల్పిస్తూ మన రాష్ట్రానికి ట్యాక్స్ కడుతుంటే వాళ్ళకి భూములు రూపాయికి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి?